గత వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు విరగొట్టి ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు గేట్లు పెట్టి 2 టీఎంసీల నీరు నిల్వ ఉంచామన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మణికేశ్వరంలో నిర్వహించిన మీనోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల ఉపాధి సంక్షేమం కోసం గుండ్లకమ్మ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది 20 లక్షల చేప పిల్లలను వదిలామని, ఈ ఏడాది కూడా సుమారు 10 లక్షల పిల్లలను గుండ్లకమ్మలో వదిలామని తెలిపారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం రాయితీతో వలలు, బోట్లు అందజేస్తున్నామన్నారు. వేట నిషిద్ధ సమయంలో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని గుర్తు చేశారు. ఓకే సార్, ఓకే. ఇంకెవరు ఉంటారండి? బాబాయ్ ఓకే సార్. మీరే దగ్గర వేసుకుంటున్నా. ఇప్పుడు మనకి మోటార్ బోట్లు, ఆటోలు అవి ఇస్తున్నాం కదా, ఇవ్వట్లేదు ఇప్పుడు దీంట్లో మోటార్ బోట్లు ఇంకా ఆటోలు ఏదో సబ్సిడీ ఆటోలు ఇస్తున్నాం కదా 50%. అది కూడా కనుక్కోండి. ఊర్లో ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటారా ఏంది అంటే రోజు జాబ్ పట్టుకునే కాకుండా కొద్దిగా డెవలప్ అయ్యేటట్టు ఏందని చూడండి. వాడికి ఆటోలు ఊర్లో తిరిగి అమ్ముకోవటం, బాక్స్ ఇచ్చేవాళ్ళం, ఐస్ బాక్స్ ఇచ్చేవాళ్ళం, అవన్నీ చాలా ఇచ్చేవాళ్ళం అంత ముందు. 17-18 ఇచ్చారు సార్. గోపేట సైలు ఇచ్చి చాలా ఇచ్చాయి. 30 చిల్లర ఇచ్చారు. కూడా దరఖాస్తులు పెట్టండి. అవి చెప్పా అది చూడాలి. బయట నుంచి పట్ల ఏమైనా ఆధారపడి ఉన్నోళ్లే ఆ లైసెన్స్ ఉండాలి. ఎక్కడి నుంచో బయట నుంచి సముద్రం వేట మీదకి వచ్చే వాళ్ళు ఇంత పిక్కలు మొత్తం పట్టేసి తీసుకెళ్తున్నారు. అందుకని చేసిన ఉపయోగం జాబ్ చూసుకోండి. బొట్లు పెట్టిన కూడా చూసుకోండి. ఎవరు చూసేది ఇక్కడ మీకెందుకు ఉన్నాం మనం. ఓకే సార్, ఓకే.